తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. మావోని టచ్ చేయాలంటే ముందు నన్ను దాటాలి. భయపడకు తమ్ముడు, ఈ అన్నయ్య నీకు ఆపద్ బాంధవుడు. నేనుండగా ఈ సిటీలో నీకు ఏ హాని జరగదు, జరగనివ్వ. చంద్రబాబు ఏం పిలుతాడు, ఉడకబెట్టిన నాగడి దుంప, ఉత్తి కొట్టం ఊరేగింపు. అటు చూడు బే. నాకు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇచ్చారు, ఎంపీగా సహాయం కూడా చేశారు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? నాయకుడిని అసలు వదులుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను, వదులుకునే ప్రశ్న ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఉడతూపులు, ఈ తాటాకి సప్పుళ్ళు. చూసారా సార్ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువుగారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. లోకేష్ అనేవాడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చాడు, వీడు మాట్లాడే డైలాగులకి ఎవడన్నా భయపడతాడు. అంకుల్, మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. బాబుకే భయపడినాళ్ళు, మళ్ళీ వీడికి భయపడతాడు. అదే నీకు ఉంటదిలే. వల్లభనేని వంశీని హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేసినట్లుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. నీకు తెలియదు అనుకుంటా, మా వెనకపోతే అన్నున్నాడు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? అంతేకాకుండా ఆయన విజయవాడకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. తీసుకెళ్లి పగటిపూట అంతా లెటర్లు అడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో మాట్లాడటానికి వల్లభనేని వంశీ సతీమణి పంకజశ్రీ గారు రెడీగా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారంటూ విపరీతమైన ప్రచారం జరుగుతుంది గత కొద్ది రోజులుగా. సర్వే జనా సుఖినో భవంతు, వీడు తప్ప. ఓరి బాబు మోసాయో కుత్తే, నా బతుకుని బుగ్గి పాలు చేసావు కదా రాని అయ్యా. ఓరి బాబు మోసాయో. మీతో ఎప్పుడైనా వంశీ గారు డిస్కస్ చేశారా దీని గురించి? గుడ్ క్వశ్చన్, యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. డిస్కస్ అంటే చేశాం సార్, చేస్తారని మాకు తెలుసు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అని. చేస్తారని మాకు తెలుసు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అని. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ ఓల్ మొత్తం తెలుసు. వి నో దట్ సార్, తెలుసు. ఎందుకంటే వాళ్ళు వచ్చినప్పటి నుంచి అదే కదా చెప్తున్నారు, రెడ్ బుక్ అని, రెడ్ ఫైల్ అని. దే ఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ట్విస్ట్ ఇప్పుడు చోటు చేసుకుంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియదు. అయితే ఈ కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకు వస్తున్నాయి. ప్రధానంగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ కేసులో వంశీ కూడా నిందితుడిగా ఉన్నారు. అదే ఆశీర్వదించండి మావయ్య. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు నోరు కాలు చెయ్యి అన్నీ పారేసుకున్నటువంటి వంశీ ఉదయం నుంచి మాట మాట్లాడటంలా, నోరు పెగలడం లేదు. ఎందుకు? వల్లభనేని వంశీ మాజీ వైసీపీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మీద ఆఫీసు మీద గన్నవరంలో దాడి చేసిన కేసులో. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది జరగపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉందా? ఉన్న ముద్దాయిగా ఉండి ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి అప్పుడు పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉన్న సత్యవర్ధన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చారు ఆ కేసు. అప్పుడు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సడన్గా ఎలా వెనక్కి తీసుకున్నారు, ఏం జరిగింది అని పోలీసులు ఆరా తీస్తే, అంటే అది ఆ రోజు కోర్టుకు వచ్చి అఫిడవిట్ ఇచ్చింది సత్యవర్ధన్ వల్లభనేని వంశీకి సంబంధించిన అనుచరుల కారులో. ఆ కారు నెంబరు మొత్తం ఆరా తీస్తే ఆ సత్యవర్ధన్ వైజాగ్లో ఉన్నాడు. వెళ్ళి విచారించారు. విచారిస్తే ఏం తేలింది, వంశీ మనుషులు వంశీ తనని కొట్టి కిడ్నాప్ చేసి
బలవంతంగా కంప్లైంట్ విత్డ్రా చేయించారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. నీ అయ్యా. అమ్మా. ఊరుకోవాలడు అన్నా. నేను వెళ్ళిపోతా. నేరుగా వాళ్లే తమ కారులో కోర్టుకు తీసుకొచ్చి బలవంతంగా విత్డ్రా చేయించారని చెప్పాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ కేసు, కిడ్నాప్ కేసు, దాడి కేసు. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? అసలు టీడీపీ ఆఫీస్ మీద దాడి ఎవరు చేయించారు, కమ్ములు పత్రబాబు చెప్పకో. ఎవరెవరు పాల్గొన్నారు, వాళ్ళందరూ నీ మనుషులే కదా, నువ్వే దాడి చేయించావా, ఎవరి ప్రోద్బలమైనా ఉందా? గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు, నాకు మంచి స్నేహితుడు కూడా. ఆ దాడి కేసులో కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ ఎందుకు చేశావు? ఏదో తప్పైపోయింది అంతే. కేసు పుట్టుక నుంచి ప్రశ్నిస్తున్నారు. అంటే వల్లభనేని వంశీ ప్రసిద్ధుడు కదా మనుషుల పుట్టుకలను ప్రశ్నించడం. ఎవరైనా బట్ట మాట్లాడబాకురా, నీకు దండం పెడతానరా. ఎవరెవరికి పుట్టారు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, డిఎన్ఏ బర్త్ సర్టిఫికెట్లు వీరు ఇస్తారు. రే 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 రే, ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? రాజకీయ ప్రత్యర్థుల యొక్క బర్త్ సర్టిఫికెట్స్, డిఎన్ఏ సర్టిఫికెట్లు ఇచ్చే ఒక నడిచే ఆఫీస్ వల్లభనేని వంశీ కొడాలి నాని. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మరి పవర్లో ఉన్నప్పుడు ఏమైంది? ఏం పీక్కుంటారు, ఏం పీక్కుంటారు, ఏం పీక్కుంటారు అన్నారు. ఇప్పుడు పీక్కోలేక చేస్తున్నాడు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.